ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. నమస్కారం భక్తులారా. ఆస్ట్రో లైఫ్ పరిహార ఛానల్కు స్వాగతం. మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈ వీడియో మీరు ఇప్పుడే చూడటం యాదృచ్ఛికం కాదు. ఈ క్షణంలో మీ కళ్ళ ముందు ఈ మాటలు వస్తున్నాయంటే అది మహాదేవుని సంకల్పమే. మీ జీవితంలో ఒక కీలక దశ మొదలయ్యే ముందు మీకు తెలియాల్సిన సందేశం ఇదే. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది సాధారణ రాశి ఫలాలు కాదు, తులారాశి ఫలాలు. ఇది తులారాశి వారి జీవితం పూర్తిగా మారబోయే కాలం గురించి 2026 జనవరి 4, 5, 6 తేదీల్లో ఈ 3 రోజులు మీ జీవితంలో ఎందుకు అంత కీలకమో మీరు ఇప్పటికే లోపల అనుభవించడం మొదలుపెట్టారు. మీరు ఇప్పటివరకు చాలా సర్దుకుపోయారు, ఎవరికీ చెప్పుకోకుండా భరించారు. సమతుల్యత కోసం మీ బాధను కూడా నిశ్శబ్దంగా మింగేశారు. ఎప్పుడూ అందరి మధ్య సమాధానంగా నిలిచిన మీరు లోపల మాత్రం చాలా అలసిపోయారు. కొన్ని రాత్రులు నిద్ర పట్టకుండా ఒక ప్రశ్న మిమ్మల్ని వెంటాడుతుంది. నా జీవితం ఇలానే సాగిపోతుందా? నేను మంచిగా ఉన్నా ఎందుకు ఫలితం రావటం లేదు? నాకు కూడా ఒక్కసారైనా ప్రశాంతమైన జీవితం వస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయమేది. ఈ వీడియోలో మీరు వినబోయేది ప్రతి మాట అనేక మంది అనుభవజ్ఞులైన జ్యోతిష్యుల నుంచి సేకరించిన లోతైన విశ్లేషణ ఆధారంగా చెప్పబడుతుంది. ఇది ఊహ కాదు, ఇది భయపెట్టే జ్యోతిష్యం కాదు, ఇది నిజాన్ని చెప్పే హెచ్చరిక. 100% ఆస్ట్రాలజర్ ప్రొడక్షన్. తులారాశి వారి జీవితంలో ఏది ఇక ముగుస్తుంది, ఏది కొత్తగా మొదలవుతుంది, ఎవరు మీతో ముందుకు నడుస్తారు, ఎవరు మీ జీవితంలో నుంచి తప్పుకుంటారు, ఏ నిర్ణయం మీ భవిష్యత్తును మలుపు తిప్పుతుంది, అన్నీ ఈ వీడియోలో స్పష్టంగా తెలుస్తాయి. కాబట్టి ఒక చిన్న అభ్యర్థన, ఈ వీడియోను మధ్యలో ఆపకుండా ఒంటరిగా ప్రశాంతంగా పూర్తిగా వినండి. ఎందుకంటే చివరి వరకు వినేవారికి మాత్రమే మహాదేవుడు పంపిన అసలు సందేశం పూర్తిగా అర్థమవుతుంది. తులారాశి వారికి 2026 ప్రారంభం ఎందుకు అసాధారణం? తులారాశి వారికి 2026 జనవరి 4, 5, 6 ఈ 3 రోజులు మీ జీవితంలో సాధారణంగా రావు. గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఎదుర్కొన్న ఆపదలు, ఆలస్యాలు, అర్థం కాని అడ్డంకులు ఇవన్నీ ఒక్కసారిగా గుర్తుకొస్తాయి. కానీ ఇది బాధపడేందుకు కాదు, మార్పుకు సిద్ధం కావడానికి. ఈ కాలంలో మీ జీవితం ఒక కీలక మలుపు దగ్గర నిలబడింది. మీరు ఇప్పటి వరకు చేసిన త్యాగాలు వృధా కాలేదు. మీకు తెలియకుండా గ్రహాలు మీకు అనుకూలంగా కదులుతున్నాయి. ఈ 3 రోజుల్లో మీ మనసులో వచ్చే ఆలోచనలు యాదృచ్ఛికం కాదు, అవే మీ భవిష్యత్తు దిశను సూచించే సంకేతాలు. ఒక చిన్న నిర్ణయం, మీ ఒక మాట, ఒక అవకాశం, ఇవన్నీ మీ జీవితాన్ని కొత్త మార్గంలోకి నడిపించగలవు. ఈ దిశను అర్థం చేసుకున్న వారు పైకి ఎదుగుతారు. నిర్లక్ష్యం చేసిన వారు మళ్ళీ అదే చక్రంలో చిక్కుకుంటారు. శని, శుక్ర ప్రభావం వల్ల పెరుగుతున్న మానసిక ఒత్తిడి. తులారాశి అధిపతి శుక్రుడు. శని ప్రభావంతో ఈ కాలంలో మీ మనసుపై తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. బయటకు మీరు నిశ్శబ్దంగా కనిపించినా లోపల మాత్రం అనేక ప్రశ్నలు తిరుగుతూ ఉంటాయి. నేను సరైన దారిలో ఉన్నానా? నా కష్టానికి ఫలితం వస్తుందా? నన్ను ఎవరైనా నిజంగా అర్థం చేసుకుంటున్నారా అని ఆలోచనలు నిద్ర పట్టనివ్వవు. ఇది బలహీనత కాదు, ఇది మీలో జరుగుతున్న అంతర్గత మార్పు. శని మీకు సహనాన్ని నేర్పుతుంటే శుక్రుడు మీ విలువను గుర్తు చేస్తున్నాడు. ఈ 2 గ్రహాల ప్రభావం కలిసి మీ జీవితాన్ని స్థిరత్వం వైపు తీసుకెళ్లే ముందు ఒక మానసిక పరీక్ష పెడుతుంది. ఈ పరీక్షను మీరు దాటితే ఆ తర్వాత వచ్చే మార్పులు మీరు ఊహించిన స్థాయిలో ఉంటాయి. ఒంటరితనం మీ జీవితానికి ఎందుకు అవసరమవుతుంది? ఈ 3 రోజులు తులారాశి వారికి ఒంటరిగా ఉండాలని అనిపిస్తుంది. ఎవరికీ చెప్పలేని భావాలు, లోపల దాచుకున్న బాధలు పైకి వస్తాయి. చాలా మంది దీన్ని బలహీనతగా భావిస్తారు, కానీ నిజానికి ఇది మీ జీవితంలో అత్యంత అవసరమైన దశ. మీరిప్పుడు ఇతరుల గురించి ఆలోచించారు, వారి కోసం త్యాగం చేశారు. ఇప్పుడు మొదటిసారి మీ గురించి మీరు ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ఈ ఒంటరితనంలోనే మీ నిజమైన కోరికలు, మీ భయాలు, మీ లక్ష్యాలు స్పష్టంగా కనిపిస్తాయి. బయట శబ్దం తగ్గినప్పుడు లోపల ఉన్న నిజం వినిపిస్తుంది. ఈ 3 రోజులు మీరు తీసుకునే ఆలోచన, నిర్ణయాలే రాబోయే సంవత్సరాల దిశను నిర్ణయిస్తాయి. గత కర్మలు గుర్తుకొచ్చే సంకేతాల వెనుక రహస్యం. 2026 జనవరి మొదటి 4, 5, 6 రోజుల్లో తులారాశి వారికి గతం మళ్ళీ తలుపు తడుతుంది. పాత జ్ఞాపకాలు, పాత మనుషులు, గతంలో తీసుకున్న నిర్ణయాలు అన్నీ ఒక్కసారిగా గుర్తుకొస్తాయి. కొందరికి అనుకోకుండా పాత వ్యక్తుల గురించి సందేశాలు కూడా రావచ్చు. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది కర్మ ఫలిత దశ.
మీరు గతంలో చేసిన మంచికి ప్రతిఫలం సిద్ధంగా ఉంది. అలాగే కొన్ని విషయాల్లో మీరు మౌనంగా తప్పు చేసినట్లయితే వాటిని సరిదిద్దుకునే అవకాశం కూడా ఇదే. ఈ కాలంలో మీరు గతాన్ని ఎలా ఎదుర్కొంటారో అదే మీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో నిర్ణయిస్తుంది. బాధతో కాదు, అవగాహనతో ముందుకు వెళితే మీ జీవితం కొత్త రూపం దాటుతుంది. ఉద్యోగం, వ్యాపారంలో కనిపించిన కానీ కీలకమైన మార్పు. తులారాశి వారి ఈ 3 రోజుల్లో మీ ఉద్యోగం లేదా వ్యాపారంలో పెద్దగా కనిపించే మార్పులు ఉండకపోవచ్చు. కానీ లోపల మాత్రం ఒక కీలక ప్రక్రియ మొదలవుతుంది. మీపై ఉన్నవారి దృష్టి మీ పనిపై పడుతుంది. మీరు చేస్తున్న కష్టం నిశ్శబ్దంగా గమనించబడుతుంది. ఒక చిన్న అవకాశం, ఒక కొత్త బాధ్యత లేదా ఒక అనుకోని ఆలోచన మీ కెరీర్ దిశను మార్చే శక్తి కలిగి ఉంటుంది. ఇప్పుడే ఫలితం కనిపించకపోయినా ఈ కాలంలో మీరు వేసే అడుగులు రాబోయే నెలల్లో పెద్ద మార్పులకు కారణమవుతాయి. తొందరపడకుండా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే తులారాశి వారి జీవితంలో స్థిరత్వం మరియు గౌరవం రెండూ కలిగిస్తాయి. ధన పరిస్థితిపై పెరుగుతున్న భయం నిజమా, భ్రమ? తులారాశి వారి కాలంలో డబ్బు విషయానికొస్తే మీ మనసులో తెలియని ఆందోళన మొదలవుతుంది. సంపాదన ఉన్నా సరే సరిపోతుందా అనే అనుమానం వెంటాడుతుంది. ఖర్చులు ఎందుకు పెరుగుతున్నాయో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. ఇది నిజంగా ఆర్థిక సంక్షోభం కాదు, మీలో పెరుగుతున్న భద్రతపై ఆలోచన. గతంలో మీరు చేసిన కొన్ని ఆర్థిక నిర్ణయాల ప్రభావం ఇప్పుడు మానసికంగా కనిపిస్తుంది. కానీ ఈ 3 రోజులు ఒక ముఖ్యమైన సంకేతం ఇస్తాయి. మీరు డబ్బును ఎలా చూస్తున్నారు, దానిని ఎలా నిర్వహిస్తున్నారు అనే విషయాన్ని మార్చుకుంటే పరిస్థితి పూర్తిగా మీ చేతుల్లోకి వస్తుంది. ఈ దశలో అప్పులు పెట్టుకోవడం లేదా ఆవేశంగా పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు. నిశ్శబ్దంగా ప్రణాళిక వేసుకుంటే తులారాశి వారి ఆర్థిక జీవితం స్థిరత్వం వైపు మలుతుంది. ప్రేమ జీవితం పరీక్ష అనే మలుపు. తులారాశి వారి ప్రేమ జీవితంలో ఈ 3 రోజులు కీలకమైనవి. ఇప్పటి వరకు నడుస్తున్న బంధం నిజమైనదా లేక అలవాటా అనే ప్రశ్న ఎదురవుతుంది. ప్రేమలో ఉన్నవారు ఒకరి మాటల కంటే భావాలను గమనించాల్సిన సమయం ఇది. చిన్న విషయాలు పెద్ద సమస్యలుగా మారే అవకాశం ఉంది. కారణం ప్రేమ తగ్గిపోవటం కాదు, అర్థం చేసుకోలేకపోవటం. ఈ కాలంలో నిజాయితీతో మాట్లాడేవారు బంధాన్ని బలపరుస్తారు. మౌనంగా ఉన్నవారు దూరాన్ని పెంచుకుంటారు. ప్రేమలో ఒంటరితనం అనిపిస్తే అది హెచ్చరికగా భావించాలి. ఈ 3 రోజులు తులారాశి వారికి ప్రేమలో సత్యం ఏంటో స్పష్టంగా చూపిస్తాయి. వివాహ విషయాల్లో ఆలస్యం వెనుక ఉన్న కారణం, వివాహం ఆలస్యం అవుతుందని బాధపడుతున్న తులారాశి వారికి ఈ కాలం కొన్ని నిజాలు చెప్పబోతుంది. ఆలస్యం అంటే నిరాకరణ కాదు, మీకు సరైన వ్యక్తి రావడానికి సమయం తీసుకుంటుంది. అంటే ఈ 3 రోజుల్లో పెళ్లి గురించి ఒక కీలక చర్చ లేదా ఆలోచన మొదలవుతుంది. కొందరికి కుటుంబం నుంచి ఒత్తిడి పెరుగుతుంది. కానీ తొందరపడి నిర్ణయం తీసుకుంటే జీవితాంతం బాధపడాల్సి రావచ్చు. ఈ దశలో మీ మనసు చెప్పేదాన్ని వినడం చాలా ముఖ్యం. ఈ కాలం తర్వాత వివాహ విషయాల్లో స్పష్టత రావటం మొదలవుతుంది. సరైన సమయానికి సరైన బంధం ఏర్పడే సూచనలు ఉన్నాయి. కుటుంబంలో కనిపించని ఉద్రిక్తతలు. తులారాశి వారి కుటుంబంలో బయటకు కనిపించినా కానీ లోపల పెరుగుతున్న ఉద్రిక్తతలు ఈ 3 రోజుల్లో స్పష్టంగా అనిపిస్తాయి. ఎవరికీ చెప్పలేని భావాలు, అర్థం కాని దూరం, చిన్న మాటలకే పెద్ద నొప్పి కలుగుతుంది. మీరు అందరి మధ్య సమతుల్యత పాటించాలనుకుంటారు, కానీ అదే మీపై భారంగా మారుతుంది. ఈ కాలంలో ప్రతి ఒక్కరిని సంతోషపెట్టాలని ప్రయత్నించకండి. మీ మనసుకు నచ్చిన దారిని ఎంచుకోండి. నిశ్శబ్దంగా ఉండడం కొన్నిసార్లు పెద్ద సమస్యలను నివారిస్తుంది. ఈ దశలో మీరు చూపించే సహనం భవిష్యత్తులో కుటుంబ బంధాలను బలపరుస్తుంది. ఆరోగ్యంపై దైవ హెచ్చరిక. తులారాశి వారికి ఈ 3 రోజులు శరీరానికంటే మనసుకు సంబంధించిన ఆరోగ్యం కీలకం. ఎక్కువ ఆలోచనలు, నిద్రలేమి, మానసిక అలసట వంటి సమస్యలు కనిపించవచ్చు. ఇవి చిన్నవిగా అనిపించినా నిర్లక్ష్యం చేయకూడదు. మీ శరీరం మీకు సంకేతాలను ఇస్తుంది. విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచిస్తుంది. ఈ కాలంలో మీ ఆహారం, నిద్ర, దినచర్యపై శ్రద్ధ పెట్టాలి. ముఖ్యంగా రాత్రివేళ ఎక్కువ ఆలోచనలు చేయకుండా ఉండాలి. మనసు ప్రశాంతంగా ఉంటే శరీరం కూడా సహకరిస్తుంది. ఈ 3 రోజులు మీరు ఆరోగ్యంపై చూపించే శ్రద్ధ, జాగ్రత్త రాబోయే నెలల ఆరోగ్య స్థితిని నిర్ణయిస్తుంది. రహస్యంగా అడ్డుపడుతున్న శక్తులు బయటపడే సమయం. తులారాశి వారి ఈ కాలంలో మీ జీవితంలో కొన్ని విషయాలు ఎందుకు ఆలస్యం అవుతున్నాయో అర్థం కాని పరిస్థితి ఉంటుంది. మీరు నిజాయితీగా ప్రయత్నిస్తున్నా ఫలితం మాత్రం అడ్డంకులుగా ఎదురవుతుంది. దీని వెనుక కారణం స్పష్టంగా కనిపించని శత్రుత్వం. బయటకు మీకు మంచిగా మాట్లాడేవారు లోపల మాత్రం మీ ఎదుగుదలను ఇష్టపడని శక్తులు ఉన్నాయి. ఈ 3 రోజుల్లో వారి మాటలు, ప్రవర్తనలో మార్పు గమనించగలుగుతారు.
ఎవరు నిజంగా మీ వాళ్ళు, ఎవరు అవకాశవాదులు అనే విషయం స్పష్టమవుతుంది. ఈ దశలో ప్రతి ఒక్కరిపై విశ్వాసం పెట్టడం ప్రమాదకరం. నిశ్శబ్దంగా గమనించడం అవసరం. అవసరం లేని విషయాల్లో స్పందించకపోవటం మీకు మేలు చేస్తుంది. ఈ సత్యం తెలిసిన తర్వాత మీ జీవితం చాలా తేలికవుతుంది. ఆధ్యాత్మిక మలుపు తీసుకునే మనసు ఇటీవల కాలంలో తులారాశి వారి మనసు అనుకోకుండా ఆధ్యాత్మికత వైపు మళ్ళుతుంది. దేవుడు ప్రార్థన, ధ్యానం వంటి విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఇది భయంతో కాదు, లోపల ఖాళీగా ఉన్న భావనతో ఈ 3 రోజులు మీకు ఒక ఆధ్యాత్మిక సంకేతం అందుతుంది. అది ఒక మాట కావచ్చు, ఒక సంఘటన కావచ్చు, లేదా ఒక ఆలోచన కావచ్చు. ఈ సంకేతాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఇది మీ జీవితంలో మార్పు ప్రారంభానికి సంకేతం. మీరు ఎప్పుడు ఇతరుల కోసం జీవించారు. ఇప్పుడు మీ ఆత్మకు అవసరమైన శాంతిని వెతకాల్సిన సమయం వచ్చింది. ఈ దశలో మీరు దేవుడితో కలిసినట్లుగా అనిపిస్తుంది. ఒక నిర్ణయం భవిష్యత్తును మార్చే క్షణం. తులారాశి వారు ఈ 3 రోజుల్లో మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం మీ జీవితాన్ని పెద్ద మార్పు వైపు నడిపిస్తుంది. అది ఉద్యోగానికి సంబంధించిందైనా, సంబంధానికి సంబంధించిందైనా, లేదా మీ వ్యక్తిగత జీవితమైనా కావచ్చు. ఇప్పటి వరకు మీరు సందేహంలో ఉన్న విషయం స్పష్టత పొందుతుంది. ఈ నిర్ణయం తీసుకునే సమయంలో భయాన్ని కాదు, మీ అంతరాత్మను వినండి. ఇతరుల అభిప్రాయాలు గందరగోళం కలిగించవచ్చు, కానీ మీ మనసు చెప్పేది సరైనదే. ఈ క్షణంలో తీసుకున్న నిర్ణయం రాబోయే సంవత్సరాల్లో మీకు స్థిరత్వం, గౌరవం తీసుకువస్తుంది. భయం మరియు నమ్మకం మధ్య నిలిచిన తులారాశి. ఈ కాలంలో తులారాశి వారి మనసు 2 మార్గాల మధ్య నిలబడుతుంది. ఒకవైపు భయం, మరోవైపు నమ్మకం. భయం అంటే గత అనుభవాలు, విఫలతలు, బాధలు. నమ్మకం అంటే కొత్త ఆశ, కొత్త జీవితం. ఈ 2 మధ్య మీరు తీసుకున్న నిర్ణయమే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. భయాన్ని ఎంచుకుంటే అదే స్థితిలో ఉండిపోతారు. నమ్మకాన్ని ఎంచుకుంటే మార్పు మొదలవుతుంది. ఈ 3 రోజులు మీకు ఈ నిజాన్ని బలంగా చూపిస్తాయి. మీరు ఎంచుకునే మార్గం మీ చేతుల్లోనే ఉంది. పాత బాధలకు ముగింపు దశ తులారాశి. వారు ఎన్నాళ్ళుగా మోస్తున్న ఒక బాధ ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంటుంది. అది ఎవరికీ చెప్పని మనోవేదన కావచ్చు, లేదా జీవితంలో జరిగిన అన్యాయం కావచ్చు. ఈ 3 రోజుల్లో ఆ బాధ మళ్ళీ గుర్తొస్తుంది. కానీ ఈసారి అది మిమ్మల్ని కుంగదీయడానికి కాదు, విడిచిపెట్టడానికి. ఒక కన్నీరు, ఒక నిశ్శబ్దం, ఒక నిర్ణయం, ఇవి మీకు విముక్తినిస్తాయి. ఈ బాధ ముగిసిన తర్వాత మీ మనసు తేలికగా మారుతుంది. అప్పుడు మీరు నిజంగా కొత్త జీవితం మొదలు పెట్టగలుగుతారు. దైవ సంకేతాలు స్పష్టంగా కనిపించే క్షణాలు. తులారాశి వారి ఈ కాలంలో మీ జీవితంలో కొన్ని సంఘటనలు యాదృచ్ఛికంగా జరిగినట్టనిపించినా అవి దైవ సంకేతాలే. మీరు ఆలోచిస్తున్న ప్రశ్నలకు అనుకోకుండా సమాధానాలు దొరకటం, ఒక మాట విని మనసు తేలికపడటం, ఒక సంఘటన చూసి లోపల ధైర్యం రావటం వంటి అనుభవాలు కలుగుతాయి. ఇవన్నీ మీ దారి సరైనదేనని సూచించే సంకేతాలు. ఈ దశలో మీ అంతరాత్మ చాలా బలంగా పనిచేస్తుంది. దానిని పట్టించుకుంటే తప్పులు జరగవు. ఈ సంకేతాలను గుర్తించగలిగితే మీ జీవితంలో అయోమయం తగ్గి స్పష్టత పెరుగుతుంది. తులారాశి వారి అసలు శక్తి వెలుగులోకి రావటం. తులారాశి వారిని చాలామంది బలహీనులుగా భావిస్తారు. కానీ నిజానికి మీ అసలు శక్తి మీ సహనం, న్యాయబద్ధత, నిశ్శబ్దంగా ఉండటం గల సామర్థ్యం. ఈ 3 రోజుల్లో మీలో ఉన్న ఈ శక్తి బయటపడుతుంది. ఇప్పటి వరకు మీలో మౌనంగా భరించిన పరిస్థితులు ఇక మిమ్మల్ని నియంత్రించలేవు. మీరు మాట్లాడకపోయినా మీ ఉనికి మీ విలువను చూపిస్తుంది. ఈ దశలో మీ గురించి మీకే కొత్తగా అర్థమవుతారు. అదే మీ జీవితంలో ఆత్మవిశ్వాసానికి మూలమవుతుంది. ఈ సమయంలో తప్పనిసరిగా దూరంగా పెట్టాల్సిన విషయాలు. తులారాశి వారు ఈ 3 రోజుల్లో కొన్ని విషయాలు పట్ల జాగ్రత్త అవసరం. కోపంతో తీసుకున్న నిర్ణయాలు, అనవసర వాదనలు, నెగిటివ్ ఆలోచనలు మీకు నష్టం కలిగిస్తాయి. ప్రతి మాటకు స్పందించాల్సిన అవసరం లేదు. ప్రతి సమస్యను వెంటాడే పరిష్కరించాల్సిన అవసరం లేదు. ఈ దశలో మౌనం మీకు రక్షణగా ఉంటుంది. ఇతరుల అభిప్రాయాలను ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా మీ అంతరాత్మను నమ్మటం ముఖ్యము. ఇలా చేస్తే అనవసరమైన సమస్యలు దూరంగా ఉంటాయి. చేయాల్సిన ఆధ్యాత్మిక కార్యం మరియు దాని ప్రభావం. ఈ కాలంలో తులారాశి వారు ఈ చిన్న ఆధ్యాత్మిక క్రమాన్ని పాటిస్తే గొప్ప మార్పు కనిపిస్తుంది. రోజులో కొద్ది నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని శ్వాసపై దృష్టి పెట్టడం, లేదా మీకు ఇష్టమైన దైవనామాన్ని మనసులో జపించడం చాలా శక్తినిస్తుంది. ఇది పెద్ద పూజలు కావాల్సిన అవసరం లేదు. నిజమైన భక్తి మనసులో ఉంటే చాలు. ఈ సాధన వల్ల మీ ఆలోచనలు క్రమబద్ధంగా మారతాయి. నిర్ణయాల్లో స్పష్టత వస్తుంది. ఈ శాంతి మీ జీవితాన్ని కొత్త దిశలో నడిపిస్తుంది. తుది ఫలితం జీవితం మారే దశలో ఉన్న తులారాశి
తులారాశి వారి 3 రోజులు మీ జీవితాన్ని ఒక ముగింపు కాదు, ఒక ఆరంభం. ఇప్పటి వరకు ఎదుర్కొన్న బాధలు, ఆలస్యాలు, సందేహం అన్నీ ఒక కారణం కోసమే జరిగాయి. మహాదేవుడు ఎప్పుడూ ఆలస్యం చేస్తాడు కానీ అన్యాయం మాత్రం చేయడు. ఇప్పుడు మీ జీవితంలో ఎవరు ఉండాలి, ఎవరు వెళ్ళాలి, ఏ బంధం నిలవాలి, ఏది ముగియాలి, ఇవన్నీ సహజంగా వేరుపడతాయి. మీకు బాధ కలిగించే దూరాలు కూడా తర్వాత మీ రక్షణకే అని అర్థమవుతుంది. ఇది తులారాశి వారి ఆత్మబలాన్ని తిరిగి గుర్తు చేసే కాలం. ఇప్పుడు ఒక చిన్న కానీ శక్తివంతమైన శివపూజా విధానం మీకు చెబుతున్నాను. దయచేసి నిర్లక్ష్యం చేయకండి. సరళమైన శివపూజా విధానం ఈ 3 రోజులు తప్పకుండా చేయండి. ఉదయం లేదా రాత్రి శుభ్రమైన చోట కూర్చొని ఒక దీపం వెలిగించండి. దీపం ముందు కూర్చొని కళ్ళను మూసుకొని ఈ శ్లోకాన్ని 3 సార్లు పఠించండి. శ్లోకం వచ్చేసి నమశివాయ శాంతాయ కారణత్రయ హేతవే నివేదయామి చాత్మానం తంగితం పరమేశ్వరాహ నమః. మనసులో లేదా స్వరంతో ఓం నమశివాయ అని 11 సార్లు జపించండి. ఆ సమయంలో మీ కోరికలు అడగకండి, మీ బాధలు చెప్పకండి. కేవలం ఒక మాట మనసులో చెప్పండి, నన్ను సరైన దారిలో నడిపించు స్వామి అని, అంతే. ఆ తరువాత మహాదేవుడు మీ జీవితాన్ని పరిస్థితుల తర్వాత మార్చడం మొదలు పెడతారు. గుర్తుంచుకోండి, శివుడు మాటలతో కాదు, సమయంతో, పరిస్థితులతో మార్పు తీసుకువస్తాడు. ఈ వీడియో మీ మనసుకు తాకి ఉంటే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి ఓం నమశివాయ అని కామెంట్ చేయండి.